ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటి కనుక బిడ్డ, ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నేను నీతోనే ఉన్నాను బిడ్డ, నీకు అంతా మంచి జరుగుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓం సాయిరామ్. ఒక ఊరిలో భరత్ అనే యువకుడు ఉండేవాడు తల్లి. మంచి చదువు, మంచి నైతిక విలువలు ఉన్నవాడు. ఎలాంటి బేసి పనులకైనా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల్ని గర్వపడేలా చేయాలని తాపత్రయం. ఉద్యోగం కోసం డిగ్రీ అయిపోయాక ప్రిపరేషన్ మొదలెట్టాడు. ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. రాత పరీక్షలు రాశాడు. ఎంత ట్రై చేసినా ఉద్యోగం మాత్రం దొరకడం లేదు. అతని చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ పోతే అతడికి మాత్రం ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. ఎంత అర్హత ఉన్నా ఇంటర్వ్యూల్లో చివరి రౌండ్లో ఎలాగో లేకుండా రిజెక్ట్ అవుతుండేవాడు. ఇదంతా చూసిన తల్లిదండ్రులకు బాధగా ఉండేది. ఒకరోజు అతడు కూర్చొని దేవుణ్ణి చూస్తూ ప్రశ్నించాడు. నాకు నేరేడు పండ దొరకకపోతే నిజాయితీ ఉండడంలో లాభమేంటి అని. తొలిసారి సాయిబాబా పరిచయం. అతని జీవితంలో మొదటిసారిగా సాయి అనే మాట వినిపించిన రోజు అదృష్టమైన రోజు తల్లి. ఒక స్నేహితుడు అతనితో అన్నాడు, నిన్ను నేను చూస్తున్న భరత్, నువ్వు నిజంగా మంచి మనిషివి. కానీ నువ్వు ప్రయత్నించేది ప్రపంచాన్ని నమ్మడం. ఒక్కసారి సాయిబాబాని నమ్ము, హృదయంతో నమ్ము, ఆయన వదిలిపెట్టడు. మొదట భరత్ మొహం చిట్లించాడు. అది నానమ్మలు నమ్మే సంగతి. నాకైతే ప్రాక్టికల్గా లైఫ్లో జాబ్ కావాలి బ్రో అన్నాడు. కానీ ఆ మాటలు అప్పటికీ అర్థం కాకపోయినా ఆ రాత్రి మాత్రం తొలిసారిగా ఇంట్లో ఉన్న పాత సాయిబాబా ఫోటో వైపు చూశాడు. అంతే తల్లి. నిశ్శబ్దంగా అతని చూపు బాబా కన్నుల్లో కలిసిపోయింది. అప్పటి నుంచి రోజు కోణం మారింది. సచ్చరిత ప్రారంభం. శ్రద్ధ అనే జ్యోతి. వాళ్ళ ఇంట్లో ఉన్న పాత పుస్తకాలలో ఒకటి శ్రీ సాయి సచ్చరిత ఉంది. ఎప్పుడూ పక్కన పెడుతూ ఉండే ఆ పుస్తకాన్ని ఓ రోజు తీసుకున్నాడు. మొదటి పేజీని ఓ అద్భుతం. బాబా ఎవరికైనా ఏం కావాలో తెలుసు, అర్హత ఉన్నవాడికి సరైన సమయంలో ఇస్తాడు. ఈ పదాలు అతని గుండె లోతుల్లోకి చొచ్చుకెళ్ళాయి. అదే రోజు మొదలెట్టాడు. 7 రోజులు సచ్చరిత పారాయణం. రోజు బాబా ఫోటో ముందు కూర్చొని చదువుతాడు. ప్రతి కథను మనసు పెట్టి వింటాడు. నిద్రపోయేలోపు సాయినాథ బోడ్కర్, హేమత్ పంత్, శ్యామ, బాయ్జాబాయ్ లాంటి భక్తుల కథలు అతని కలలోకి వస్తుంటాయి. తన కోసం కూడా బాబా ఏదో చేస్తాడు అనే లోపల ఆశ వేయబడింది. బాబా పరీక్షకు సిద్ధమవుతున్న శిష్యుడు. ఒకరోజు శ్రీ సాయి సచ్చరితను చదువుతున్నప్పుడు ఒక లైన్ అతడికి ఆగమాగం చేసింది. సాయిబాబా ముందు శ్రద్ధతో ఉన్నవారికి పరీక్షలు ఉంటాయి. సబూరి చూపిస్తేనే ఫలితాలు వస్తాయి. అంతే. భరత్కు అర్థమైంది. తన జీవితంలో జరుగుతున్న ప్రతి నిరాకరణ కూడా బాబా పరీక్షలే అని. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన సమయంలో ఇంటర్వ్యూకు ముందు ఆలస్యమైంది. ట్రాఫిక్ ఎక్కువై అతడు చిరాకు పడకుండా బాబా ఫోటో చూస్తూ, ఇది నీ పరీక్ష అయితే నేను ఫెయిల్ అవ్వను బాబా అన్నాడు. ఎలాగో ఆ రోజు అప్పుడు టైం కంటే 10 నిమిషాలు లేటుగా వచ్చిన ఇంటర్వ్యూయర్ వల్ల ఇంటర్వ్యూ పోకుండా సేవ్ అయిపోయాడు. ఇది చిన్న విషయమైనా భరత్కి అది బాబా సందేశంలా అనిపించింది. నేను చూస్తున్నా, నీవు ముందుకు సాగు అని. నమ్మకం మీద నడిచిన అడుగులు. ఆ ఇంటర్వ్యూకు రిజల్ట్ రాకపోయినా భరత్ బాబా మీద నమ్మకాన్ని మరింత పెంచుకున్నాడు. నమ్మకంతో చేస్తే ఫలితం రావాలనే అవసరం లేదు, మనసుకు శాంతి వస్తుందన్న సంగతి అర్థమైంది. అంతలోనే మరో మలుపు. అతనికి వచ్చిన ఉద్యోగపు అప్లికేషన్కు తిరస్కరణ ఈమెయిల్ వచ్చింది. కానీ ఇదిగో ఆశ్చర్యం. అదే సంస్థ నుంచి మరో బ్రాంచ్ నుండి మెయిల్ వచ్చింది. డైరెక్ట్ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అసలు అప్లై చేయని చోట నుంచి కాల్ రావడం అర్థం కాలేదు. కానీ ఇది బాబా లీల అనే నమ్మకంతో వెళ్ళాడు. ఆ రోజు ఉదయమే షిరిడీ లైవ్ దర్శనం చూశాడు.
బాబా ముఖం చూస్తూ ఈరోజు నీ దయ కావాలి అన్నాడు. ఇంటర్వ్యూలో బాబా పాదాల స్పర్శ. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భరత్ పూర్తిగా రిలాక్స్డ్గా ఓ దేవుడు వెనుక ఉన్నట్టు నడుచుకున్నాడు. వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఒక పుస్తకం తీసుకొని చదువుతుంటే ఒక వృద్ధుడు పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆయన మాటలు, నువ్వు ఏమీ ఆందోళన పడవద్దురా, నీ కష్టాలు తీరే సమయం వచ్చింది. నిన్ను చూసి నాకు ఓ ముసలి మనిషి గుర్తొస్తున్నాడు. తలపై పట్టి ఉండేవాడు, చేతిలో చిల్లర ఉండేది, పేరు సాయిబాబా. అంతే. భరత్కు హఠాత్తుగా గుండెల్లో కదలిక. ఆ వృద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అద్వితీయంగా మాట్లాడాడు. ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చాడు. బయటికి వచ్చినప్పుడు ఆ వృద్ధుడు కనిపించలేదు. ఇది నిజంగా బాబా స్వరూపమేమోనని అన్న నమ్మకం పుట్టింది. ఫలితాల రోజు బాబా మాటలు నిజం. 3 రోజుల తర్వాత ఫలితం వచ్చిందని మెయిల్ వచ్చింది. అతడు చెక్ చేసే ముందు చేతులు జోడించి బాబా ఫోటో ముందు కూర్చున్నాడు. ఇది నీ రిజల్ట్ బాబా, నువ్వే రిజల్ట్ ఇవ్వాలి. మెయిల్ ఓపెన్ చేశాడు. నెమ్మదిగా తెరిచిన స్క్రీన్ మీద ఓ పెద్ద అక్షరం, కంగ్రాచ్యులేషన్స్. అతడి కళ్ళల్లో నీళ్లు తల్లి. ఏడ్చాడు. గుండెతో ఏడ్చాడు. అతడి తల్లిదండ్రులు కళ్ళతో ఆనందంతో చూస్తున్నారు. ఇది నీ కష్టఫలం కాదు భరత్, ఇది నీ శ్రద్ధ, నీ బాబా మీద నమ్మకం ఫలితం అని అమ్మా నాన్న మాటలు ఇంకా అతడికి వినిపిస్తుంటాయి. ఉద్యోగంతో పాటు భక్తిలో మరింత దారి తెరవడం. ఉద్యోగం దొరికాక భరత్ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. కానీ అతడు తొందరగా సంతృప్తి పడలేదు. ఉద్యోగం దొరికినందుకే కాదు, బాబా ఇచ్చిన జీవన పాఠాలకు కృతజ్ఞత చెప్పడం కోసం ప్రతి వారం సాయి పూజ చేయడం, శ్రీ సాయి సచ్చరిత పారాయణం కొనసాగించాడు. తన జీవితంలో మొదటి నెలే షిరిడీకి వెళ్ళి స్వయంగా బాబా సమాధి వద్ద నమస్కరించాడు. ఆ సమయంలో బాబా సమాధి దగ్గర ఒక పండితుడు మంత్రం చదువుతున్నాడు. ఎవరి గురించైనా మాట్లాడడం కాదు, నీవు నీ ధర్మంలో నడిచేవాడవు, నీకు గతి తప్పదు. ఈ మాటలు అతని హృదయంలో నినాదంలా మారిపోయాయి. జీవితంలో ఒక మార్గదర్శకునిగా సాయి ఇప్పుడే భరత్ జీవితంలో సాయిబాబా ఓ దేవుడిగానే కాదు, ఒక తండ్రి, గురువు, మిత్రుడులా మారిపోయాడు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోయినా ఫోటో ముందు కూర్చొని అడిగేవాడు. సమాధానాలు తన మనసులో రావడం మొదలయ్యాయి. ఉద్యోగంతో పాటు ఇతరులకు సాయం చేయడం, సాయిబాబా పూజల్లో పాల్గొనడం, పుస్తకాలు పంచడం మొదలుపెట్టాడు. తన కథను చెబుతూ మరొకరికి బాబాని చేరిన తన ఆనందం రెండింతలయ్యేది. అతడి మాటలేమిటంటే, బాబా నన్ను ఉద్యోగిగా చేశాడు కాదు, ఆత్మవిశ్వాసంతో నడిచేవాడిని చేశాడు. అదే నిజమైన మిరాకిల్. ఈ కథ వినే మీకు కూడా ఒక సందేశం. ఈ కథలో భరత్ అనే యువకుడు అనే ఒక్కరే కాదు, తల్లి, ఈ కథలో నువ్వు నేను ఉన్నాం. మనం కూడా ఉద్యోగం కోసం, ఫలితాల కోసం బాధపడతాం. కానీ మన శ్రద్ధ నశించకూడదు. బాబా నెమ్మదిగా చూస్తూ ఉంటారు. నీవు శాంతిగా ఉంటే నిన్ను చూసి సమయం పరిగణించి నీకు సరైన సమయంలో సరైన దిశలో నడిపిస్తారు. సాయి నన్ను చూడలేదు అని అనుకునే ప్రతి క్షణంలోనూ ఆయన మన వెనకే నడుస్తూ ఉంటారు తల్లి. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.